నన్ను ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అనేది ఏ సినిమాలో సరే మనం పొందుపరచవచ్చు, సాంగ్స్ అనేవి ఏ సినిమాలో సరే మనం ఇన్కార్పొరేట్ చేయొచ్చు, ఫైట్స్ పెట్టుకోవచ్చు. కానీ హార్ట్ అంటావే సోల్, అది సోషల్ మెసేజ్, అది దొరకడం చాలా కష్టం. అది ఈ సినిమాలో ఉంది. ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూల్లో చూసాను మీరు చెప్పటం రైతుల సమస్యల మీద పోరాడాను అని. రైతుల సమస్యని పరిష్కరించే దిశగా, వాళ్ళకి భరోసాగా నిలబడే దిశగా ఈ అంటే హీరో సమస్యల గురించి పోరాటమే చేశారా, లేకపోతే దానికి ఏమైనా సొల్యూషన్ ఆల్టర్నేట్ ఏమైనా దాంట్లో సజెస్ట్ చేస్తున్నారా? ఎస్, ఎందుకంటే ఆల్రెడీ మీరు పొలిటికల్ లైఫ్లో చాలా దూరం ప్రయాణం చేశారు, మీకు చాలా ఐడియాస్ ఉంటాయి కదా, అవి ఏమైనా చెప్పారా? ఇందులో రైతులు వాళ్ళ భూములను కార్పొరేట్ సంస్థలు కబ్జా చేయటం అన్నది, ఇండస్ట్రియలైజేషన్ కోసం అని చెప్పేసి ఇండస్ట్రీస్ పెట్టడం కోసంగా వీళ్ళ పంట భూముల్ని తీసుకోవటం అనేది ఇప్పుడు జరుగుతుంది అమరావతిలో. ఎవరు క్షమించరాని నేరం అది. మూడు పంటలు పండేటటువంటి భూముల్ని వాళ్ళు డ్రై ల్యాండ్స్ తీసుకోవచ్చు, రాక్ ల్యాండ్స్ ఉంటాయి అక్కడ. కేవలం అది దూరంగా ఉందనో అనుకూలంగా లేదనో పంట భూముల్ని ఈ రోజున అన్నం పెట్టే రైతు అలాంటి అన్నం లేని పరిస్థితి పొట్టగొట్టి ఈ రోజున వాళ్ళు నిర్మాణం చేస్తున్నారంటే కనుక సిటీస్. అదే రకంగా మరో విధంగా ఇండస్ట్రీస్ని పెట్టడం కోసంగా నీరు ఎక్కడైతే ఉందో, ఎక్కడ పుష్కలంగా పంటలు పండుతాయో అలాంటి భూములు కబ్జా చేయటం అన్నది ఆ రైతు రెసిస్ట్ చేస్తుంటే వాళ్ళ మీద పోరాటం చేస్తున్నానని చెప్పడం విన్నాను. వాటికి పరిష్కారం కూడా కోర్టు ద్వారా జరిగింది. సజెస్టివ్ గానే చెప్పాము, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ సజెషన్ అంతే కదా, వాళ్ళు అనుకున్నది సాధించి దిశగా నా వంతు ప్రయత్నం చేసి వాళ్ళు సఫలీకృతులు అవడం అనేది జరిగింది. అల్టిమేట్ గా రైతులు బాగుంటే మనం అందరం బాగుంటాం. నిజంగానే ఆ సినిమా చేసిన తర్వాత ఆ సీన్స్ అవి కన్సీవ్ చేస్తూ ఆ రైతు సమస్యలు అవి చెప్తూ ఉంటే నిజంగా చాలా ఇదిగా ఉంది. వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఇన్ని కష్టాలు పడి ఇంకా ఎందుకు వ్యవసాయం చేస్తున్నారా అని అనిపిస్తుంది. వాళ్ళ కష్టాలు చెప్పడం కోసంగా మీడియాని అప్రోచ్ అయితే మీడియా వాళ్ళు ఏంటండి రైతులు ఏదో సమస్యలు ఉంటానే ఉంటాయి, ఇవి నిరంతర సమస్య, కొత్త సమస్యలు చెప్పండి అప్పుడు ఏదో టెలికాస్ట్ చేస్తామంటూ వాళ్ళు మమ్మల్ని నిర్లక్ష్యంగా మాట్లాడటం. అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయా సందర్భాల్లో రైతు సమస్యల గురించి వివరించాలని చూస్తుంటే గురించి మాట్లాడినప్పుడు దానికి ఒక వాల్యూ యాడ్ అవుతుంది. ఐ థింక్ అటెన్షన్ డ్రా చేయగలం, వాల్యూ యాడ్ అవుతుంది. సో ఆ సమస్యని మీరు చెప్తే టెలికాస్ట్ చేస్తారు అన్ని ఛానల్స్లో, అదే రైతు చెప్తే వినేవాళ్ళు ఉండరు కదా. కాబట్టి మంచి ప్రయోగం చేస్తారు, చాలా హ్యాపీ. మీడియా అటెన్షన్ డ్రా చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నం దాంట్లో హైలైట్ చేశారు. ఓకే, సో ఏ మీడియా అయితే మా గోడు వినదో ఆ మీడియా మా కోసం వెంపర్లాడుతూ మా వెనకాల వస్తారు. రావాలి మరి మెగాస్టారా మజాకానా